ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. వేటగాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాష్టకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. కీర్తనలు 91 అధ్యాయము 3వ వచనము. నా ప్రియ నేస్తమా, మానవునికి ధైర్యము, భద్రత, విశ్రాంతి అవసరం. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి వారందరికీ అవి అనుగ్రహించబడును. నేడు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుము. ఆయన నిన్ను ప్రతి అనుకూల పరిస్థితి నుండి విడిపించును, నీకు తోడుగా నుండును. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు నా తండ్రి. ఈ దిన వాగ్దానంతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరుస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాస్తుతులు నా తండ్రి. మా జీవితంలో ఎలాంటి నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని కాపాడున భద్రతగా నా తండ్రి మమ్మల్ని చూసుకుంటాన్న నీ ప్రేమను బట్టి వందనాలు నా తండ్రి. అయ్యా, పాపం విడిచిపెట్టుటకు, పరిశుద్ధంగా జీవించుటకు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్న మా అజ్ఞానాన్ని మన్నించండి నాయన. మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. నీటి బుడగల వంటి మా జీవితంలో ఎప్పుడు చనిపోతామో తెలియని బ్రతుకులో పాపంలోనే చనిపోయి నరకానికి పోకుండా, ప్రాణం ఉండగానే పాపం విడిచిపెట్టి బ్రతుకుండగానే నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే సంపూర్ణ మారు మనసు మాలో పుట్టించండి నాయన. ఈరోజే మీకు నా తండ్రి సరెండర్ అయిపోవాలి నా తండ్రి. రక్షణ పొందే పరలోక భాగ్యాన్ని పొందే ధన్యతను అందరికీ నాకును ఇవ్వమని దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఎంతటి పాపినని క్షమించే ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనుదినం మాతో మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాస్తుతులు చెల్లించుకుంటాను. నమ్ముట నీ వలనైతే నమ్మిన వరకు సమస్తము సాధ్యమన్న విశ్వాసంతో యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి ప్రేమతో వేడుకుంటున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.